మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బాల్కా సుమన్ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బడుగు బలహీన వర్గాల గొంతుకగా ఉన్న ఒక దళిత నాయకుడిని ముందస్తు నోటీసులు లేకుండా బందిపోట్ల మాదిరిగా అరెస్టు చేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పిరికిపంద చర్యకు నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. కేతనపల్లిలో మంత్రి వివేక్ నేరుగా ఎన్నికల ప్రక్రియను శాసిస్తూ అధికారులపై ఒత్తిడి తేవడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. నిష్పక్షపాతంగా ఉండాల్సిన రిటర్నింగ్ ఆఫీసర్లు, పోలీసులు కాంగ్రెస్ నాయకుల కళ్ళ సైగలకు తలొగ్గి పనిచేయడం ప్రజాస్వామ్య వ్యవస్థల పతనానికి సంకేతమని హెచ్చరించారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం కాంగ్రెస్ పార్టీకి ప్రైవేటు సైన్యంలా మారిపోయిందని విమర్శలు గుప్పించారు. కేతనపల్లిలో ప్రజలు బీఆర్ఎస్కు స్పష్టమైన తీర్పు ఇచ్చినా ఆ తీర్పును అపహాస్యం చేస్తూ అభ్యర్థులను కిడ్నాప్ చేయడం, అడ్డుకున్న వారిపై కేసులు పెట్టడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేతనపల్లిలో మంత్రి వివేక్ చేస్తున్న అరాచకాలను, ఎన్నికల అక్రమాలను ప్రశ్నించినందుకు మాజీ ఎమ్మెల్యే సుమన్పై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం దారుణమన్నారు. బాల్కా సుమన్తో పాటు పార్టీ సీనియర్ నేతలను, కార్యకర్తలను పోలీసులు వేధించడం ఆపాలన్నారు. లేదంటే ఇప్పుడు అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతున్న ప్రతి ఒక్క పోలీస్ అధికారి భవిష్యత్తులో తగిన ప్రతిఫలం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ మార్క్ కబ్జా రాజకీయం నడుస్తోందని కేటీఆర్ విమర్శించారు. తొర్రూరు, జనగామ, జహీరాబాద్లో జరిగిన ఘటనలు చూస్తుంటే ప్రజలు ఓట్లేసి గెలిపించిన కౌన్సిలర్లను సంతలో పశువుల కంటే హీనంగా కొనుగోలు చేశారని మండిపడ్డారు. దొరకని వారిని పోలీసులతో కిడ్నాప్ చేయిస్తున్న తీరు అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు. జనగామలో ఒక దళిత మహిళ ప్రజాప్రతినిధిపై సాక్షాత్తు అధికారుల ముందే దాడులు జరుగుతున్నా రక్షణ కల్పించలేకపోయారంటే ఈ రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏమిటని కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. బాల్కా సుమన్ను అక్రమంగా నిర్బంధించిన బీఆర్ఎస్ కార్యకర్తలను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకొని సమగ్ర విచారణ జరిపించాలని, అధికార పార్టీ మెప్పు కోసం చట్టాన్ని అతిక్రమిస్తున్న పోలీసు అధికారులపైన వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమ అరెస్టులతో తమ గొంతు నొక్కలేరని, నిర్బంధాలతో తమ పోరాటాన్ని ఆపలేరని, కాంగ్రెస్ సాగిస్తున్న ఈ రాక్షస పాలనకు చర్మగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు.